నంబర్ 1. రీసెంట్గా 2023 ఫిబ్రవరి 21న జపాన్లో పసిఫిక్ మహాసముద్రం తీరంలో గాడ్జిలా ఎగ్ తీరాన్ని కొట్టుకొచ్చిందంట. భయపడ్డారా? అసలు విషయం ఏంటంటే తీరానికి కొట్టుకొచ్చిన ఈ గుండ్రటి ఆకారం కలిగిన ఒక బంతిని చూసి ఒక వ్యక్తి ఆందోళన చెంది పోలీసులకు కబురు పంపించాడంట. అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది. కొంతమంది అవును ఇది గాడ్జిలా ఎగ్లానే ఉందని, మరికొందరు ఏలియన్స్ సంబంధించినట్టు ఉందని, మరికొందరు ఇది గూఢచారాలకు సంబంధించినట్టు ఉందని కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే జపాన్ సైంటిస్టులు దీని ఎన్నో పరిశోధన చేసిన తర్వాత ఇది గుండ్రటి ఆకారం గల బంతి మాత్రమే, ఇందులో ఏమీ లేదు అని, ఈ బాల్ గూఢచారాలకు సంబంధించిన ఆధారాలు ఏమీ లేవని తేల్చి చెప్పింది. అయితే ఆ బాల్ అక్కడికి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నంబర్ 2. భారీగా ఉన్న రాళ్లను డబ్బులుగా ఉపయోగించుకుంటున్నారంట. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం. ఎస్, మీరు వింటుంది నిజమేనా? ఎస్, ఇట్స్ ట్రూ. వెస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో మైక్రోనేషియా అనే ఐస్లాండ్లో యాప్ అనే అటవీ శాఖ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. అక్కడి ప్రజలు క్యాష్కి బదులుగా సున్నపురాలను ఉపయోగిస్తూ ఉన్నారంట. ఒక్కొక్క సున్నపురాయిని దాని బరువును బట్టి విలువ కడతారంట. అది చూడటానికి డిస్క్ ఆకారంలో ఉంటుంది. వీటిని ఎక్కువగా వివాహ సమయంలో వరకట్నానికి బదులుగా ఇది ఇచ్చేవారంట. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే వీటిని అమ్మి ఆహారాన్ని సమకూర్చుకుంటారంట. అసలు అక్కడి ప్రజలు సున్నపురాయిని ఎందుకు డబ్బులుగా వాడుతున్నారు అని అందరికీ సందేహం రావచ్చు. దానికి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒక పాపులర్ స్టోరీని ఇప్పుడు మీకు చెప్తాను. ఎన్నో దశాబ్దాల క్రితం పడావు అను ప్రాంతం నుండి ఒక నావికుడు వెళుతూ దారిలో ఉన్న ఓ దీపంలో తన పడవలో ఉన్న సున్నపురాయిని వదిలిపెట్టి వెళ్ళాడంట. దాన్ని అక్కడి వాళ్ళు డిస్క్ ఆకారంలో తయారు చేశారంట. ఇది చూడటానికి బాగుండడంతో అప్పటి నుంచి ఈ సున్నపురాయిని కానుక రూపంలో వాడేవారంట. వీటికి డిమాండ్ బాగా పెరగడంతో డబ్బుకు బదులుగా ఈ సున్నపురాయిని యూజ్ చేసేవారు. ఆ తర్వాత స్పానిష్ మరియు జర్మన్ల మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ఈ సున్నపురాళ్ల వ్యాపారం 22వ శతాబ్దంలోనే ఆగిపోయింది. నంబర్ 3. భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు అంటే ఒక రోజు పడుతుందని మనందరికీ తెలుసు. అయితే ఒక రోజుకి 24 గంటలేనా? మన పాస్ట్ మన ఫ్యూచర్లో ఈ టైం ఏమైనా తేడా వస్తుందా? మీకు సమాధానం అవుననే చెప్పవచ్చు. పూర్వం 600 మిలియన్ల సంవత్సరాల క్రితం రోజుకి కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయంట. జరగడానికి కారణం భూమి శతాబ్దానికి 1.8 సెకండ్ స్పీడ్ పెంచుకుంటూ పోతుందంట. అందువలన 600 మిలియన్ల సంవత్సరాల క్రితం కేవలం మనకి 24 గంటలు మాత్రమే ఉన్నాయంట. సో ఇలా భూమి శతాబ్దానికి 1.8 సెకండ్ స్పీడ్ పెంచుకుంటూ పోవడం వలన ఫ్యూచర్లో 30 అవర్స్ ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నంబర్ 4. ఈ మధ్య ఎక్కడ చూసినా 3D మూవీస్ బాగా రిలీజ్ అవుతున్నాయి. జనాలు కూడా వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఫస్ట్ ఎవర్ 3D మూవీని ఎప్పుడు రిలీజ్ చేశారో మీకు తెలుసా? 1922 సెప్టెంబర్లో ఒక మూవీని రిలీజ్ చేశారు. ఆ మూవీ పేరు ది పవర్ ఆఫ్ లవ్. ఇది ఒక మూవీ. ఇది ఫస్ట్ ఎవర్ 3D మూవీగా 1922లో రిలీజ్ చేశారు. అండ్ దట్స్ అమేజింగ్ కదా. నంబర్ 5. మీకు తెలుసా, మనం చనిపోయినా మన చుట్టూ ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ మనకు వినబడుతుందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. నిజానికి వైద్యపరంగా మనం చనిపోయినా మన మెదడు మాత్రం దాని పని అది ఆపదంట. కొన్ని పరిశోధనల ప్రకారం శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. మనిషి చనిపోయిన 30 నిమిషాల పాటు తన చుట్టుపక్కల ఏం జరిగినా అది తన బ్రెయిన్లోనే స్టోర్ అవుతాయంట. వీడియో ఈ రోజుకి ఇంతే గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.